క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ సాయంకాల వేళ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని బైబిల్ నుంచి మనం కలిసి పరిశీలించి తెలుసుకుందాం. అదే క్రైస్తవుల గృహప్రవేశం. ఈ గృహప్రవేశం అనగానే మీ అందరికీ తెలుసు, ఒక నూతన గృహాన్ని నిర్మించుకుని అందులో ఎంతో సంతోషంతో ఒక కుటుంబం లోనకి వెళ్ళి జీవనం చేయాలి అని అనుకోవటం అదొక కళ. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి అని ప్రతి మనిషి భూమి మీద నివసించినప్పుడు వారు ఆశపడుతుంటారు. ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు కూడా పేదవాని యొక్క సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఎన్నో హామీలను ఇస్తూ వాటిని నెరవేరుస్తూ ప్రతి వానికి సొంత స్థలము, సొంత ఇల్లు ఉండాలి అన్న ఒక ప్రణాళిక ప్రజలని ఏలే ప్రభుత్వాలు చేస్తున్నట్లుగా మనకు తెలుసు. కనుక భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి అద్దె ఇంటిలో కంటే స్వగృహంలో, సొంత ఇంటిలో ఉండాలి అనుకోవటం ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. అందును బట్టి అతనుకున్న వృత్తి లేదా జీవనాధారాన్ని బట్టి బ్యాంక్ లోన్ అప్లై చేసి, హౌసింగ్ లోన్ అంటారు దాన్ని, తాను రిటైర్ అయ్యే లోపు ఒక ఇంటిని నిర్మాణం చేసుకోవాలి అని తపన ప్రతి కుటుంబ యజమాని కలిగి ఉంటాడు. అలాగే విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా తమ సొంత దేశంలో తమకంటూ ఒక స్వగృహం ఉండాలి అని ఆశపడుతూ ఉంటారు. అయితే క్రైస్తవులుగా మరి మనం ఇటువంటి గృహప్రవేశాలు వీటిని గూర్చి మనం పండగలు, సంతోషాలు చేయటం ఎంతవరకు బైబిల్ను బట్టి సమంజసమైనది అని మనం ఈరోజు ఆలోచిద్దాం. భూమి మీద మనిషి జీవించే కాలం చిన్ని కాలం. ఈరోజు భారతదేశంలో మనిషి యొక్క సగటు ఆయుష్ కాలం 60 నుంచి 70 సంవత్సరాల వరకే. సగటు, యావరేజ్ అంటారు దాన్ని. ఈ చిన్ని జీవిత కాలంలో మనిషి తనకంటూ ఒక సుస్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని బహుగా తపన పడుతూ ఉంటాడు. సొంత ఇంటి కళ. ప్రతి మనిషికి సొంత ఇల్లు ఉండాలి అనే ఒక కోరిక. అందుకోసం ఎంతగానో శ్రమిస్తాడు, మొత్తానికి సాధిస్తాడు. తన కుటుంబంతో ఆ ఇంటిలోనికి ప్రవేశించాలి అంటాడు. ఆ ప్రవేశించే ఆ మంచి తరుణమే గృహప్రవేశం. దానికి ఆహ్వానాన్ని పలికి బంధుమిత్రులను అందరినీ ఆహ్వానించి తన కుటుంబ సమేతంగా ఆ గృహంలోనికి ప్రవేశించడం మనం చూస్తుంటాం. క్రైస్తవులైన వారు కూడా చాలామంది మరి గృహప్రవేశ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. అయితే భూమి మీద మనం జీవించే ఈ కాలం ముగిసిన తరువాత మరో లోకానికి మనమంతా ప్రయాణం కావలసిన వారము అని దేవుని నమ్మిన వారుగా మీ అందరికీ తెలుసు. అంటే భూమి మీద సంపాదించినవి, భూమి మీద కట్టుకున్నవి, వీటన్నిటిని కూడా విడిచిపెట్టి వెళ్ళాలి అనే నిజం ప్రతి మనిషికి తెలుసు. కానీ ఉన్న జీవితకాలంలో సుఖంగా, ఇబ్బంది లేకుండా బ్రతకాలి అనే కోరిక మనిషికి ఉంటుంది. అయితే భూ సంబంధమైన వాటికి సంబంధించింది కాదు బైబిల్. బైబిల్ అనగానే ఆత్మ సంబంధమైనది. ఆత్మ మరో లోకంలో జీవించే జీవితాన్ని గూర్చి చెప్పబడింది బైబిల్. లోకంలో బ్రతుకు కాలంలో ఏం సాధించాలి, ఏమి సంపాదించాలి అనే విషయాలు బైబిల్లో ఉండవు. కానీ మనిషి మరణానంతరం ఎక్కడికి వెళతాడు, ఎక్కడ ఉంటాడు, దానికోసం మనిషి ఏం చేయాలి, ఇలాంటి విషయాలను గురించి బైబిల్లో ఎక్కువగా ప్రస్తావించబడి ఉన్నాయి. అయితే భూమి మీద మనం నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నాం కదా. ఈ నివాసాలు మనవా అంటే మనవి కావు. మనం విడిచి వెళ్ళిపోవాలి. మన తదనంతరం మన పిల్లలకి, వారు తదనంతరం వారి పిల్లలకి. ఇలా మనం సంపాదించిన గృహాలు వారి పేర్లు మారిపోతూ ఉంటాయి రిజిస్టర్ ఆఫీసులో. తండ్రి బ్రతుకున్నంతకాలం తండ్రి పేరు మీద ఉంటే
తండ్రి చనిపోయిన తర్వాత పిల్లల పేర్ల మీదకి వస్తే ఆ పిల్లలు బ్రతుకున్నంతకాలం ఆస్తులు వాళ్ళ పేర్ల మీద ఉండి తర్వాత వారు కాలం చెల్లిన తర్వాత వారి గర్భాన పుట్టిన పిల్లల పేర్ల మీదకి ఆస్తులు మరి మార్పు చెందటం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే పౌలు గారు దీనికి సంబంధించిన ఒక మంచి మాట ఆయన వ్రాశారు. ఆ మాటను చదువుకొని మనం ముందుకు వెళదాం ప్రియులారా. ఏమంటున్నారు పౌలు గారు? పౌలు గారు ఎటువంటి మాటను హెచ్చరికగా మనకు రాశారు అనే విషయాన్ని మనం చూడగలిగితే, ముందుగా ఆయన మనల్ని హెచ్చరించారు. ఎలాంటి హెచ్చరిక చేశారు అంటే, భూమి మీద గృహాలు కట్టుకుని ఉండాలనుకునే వాళ్ళ కోసం పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఏమంటున్నారో చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము. నిలువరమైన నివాసం అంటున్నాడు. మాకంటే ఇక్కడ ఏమి నివాసం లేదు. నిలువరమైన నివాసం అంటే నిలిచిపోయేది, సుస్థిరమైన నివాసము ఇక్కడ లేదు. అలా ఆయన పడుకోవడానికి ఆయన ఇల్లు లేదని కాదు అక్కడ ఉద్దేశం. అంటే మేము ఉండిపోవడానికి, శాశ్వత కాలం ఉండిపోవడానికి నివాసం మాకంటే ఇక్కడ ఏమీ లేదు. ఎందుకు మేము పిడిగుద్దులు తింటున్నాం, ఎందుకు మేము అవమానాలు అనుభవిస్తున్నాం, ఎందుకు శ్రమలు పాలు మేము అవుతున్నాము అంటే మరొక లోకాన్ని సంపాదించుకోవటం కోసం. కనుక నిలువరమైన నివాసం మాకు ఇక్కడ లేదు. ఇది పౌలు గారికి అర్థమైంది. అంటే భవిష్య జ్ఞానిగా, తన ఆత్మ భవిష్యత్తును ఎరిగిన వ్యక్తిగా ఆయన భూమి మీద నిలువరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకుందామన్న ఆలోచన ఆయనకి లేదండి. అంటే ఆయన గురి అంతా కూడా మరో లోకం, ఆ లోకంలో నివాసం, వాటి కోసమే, వాటి మీదనే ఆయన ఉంది. అలాగే పితరులను గురించి కూడా మనం ఆలోచించగలిగితే, చాలాసార్లు మనం చదువుకున్న మాట, మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కానీ, ఆయన కుమారులైన ఇస్సాకు, యాకోబులు కానీ, వారు భూమి మీద పరదేశులుగా, యాత్రికులుగా ఎందుకు వాళ్ళు బ్రతికారు అంటే దానికి కారణం గ్రంథకర్త రాస్తూ హెబ్రీ పత్రికలో ఏమంటున్నారో చూద్దాం. 11వ అధ్యాయం 9వ వచనం నుంచి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం నుంచి, విశ్వాసమును బట్టి అబ్రహామును, ఆ అబ్రహాముతో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు. అంటే తాత్కాలికమైన నివాసాలను ఇక్కడ ఏర్పాటు చేసుకొని అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశముల్లో పరవాసులైరి. పరాయి దేశంలో ఉన్నట్లుగా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పునాదులు కలిగిన ఒక పట్టణం అంటే సుస్థిరమైన, నిలువరమైన నివాసం ఇది కాదు. భూమి మనకి తాత్కాలికమైనది, మనకి ట్రాన్సిట్ అంటారు దాన్ని. ట్రాన్సిట్ అంటే మన ప్రయాణంలో మనం కొద్ది కాలం, కొద్ది రోజులు గడిపే స్థలమే ట్రాన్సిట్ ప్లేస్ అంటారు. అంటే కేవలం మన ప్రయాణంలో మనం గడిపే కొద్ది రోజులు లేదా కొద్ది గంటలు, అలాంటిది భూమి. కనుక భూమి మీద వాళ్ళు ఎలా ఉన్నారట? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. 16వ వచనంలో అంటున్నారు, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. వారు ఏం కోరుకున్నారటండి? పరలోక సంబంధమైన దేశము. అయితే తాను వారి దేవుడిని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు ఏం చేశారట? వారి కోసం ఒక పట్టణాన్ని సిద్ధం చేశారటండి. అందుకే ఆ పట్టణం కొరకే అబ్రహాం గారు ఎదురు చూస్తున్నారు. విశ్వాసమును బట్టి అబ్రహాం గారు దేనికోసం ఎదురు చూస్తున్నారటండి? 10వ వచనంలో మనం చదువుకున్నాం, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం, దేవుడు సిద్ధపరిచిన పట్టణం. ఈరోజు దేశంలో చాలామంది ప్రపంచ దేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవుదామని అనుకుంటుంటారండి. భారతీయులు చాలామంది భారతదేశానికి తిరిగి రానివారు ఎన్ఆర్ఐలు అంటారు వాళ్ళని. భారతదేశంలో పుట్టి ఇతర దేశాల్లో తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఉత్తర అమెరికాలోను, దక్షిణ అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను,
ఏమండి, అలాగే యూరోప్లోను, ఇలా ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా అగ్రరాజ్యాలలో, సంపన్న దేశాలలో తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తమ విల్లాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. స్థలాలను కొనుగోలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడ అన్ని సౌఖ్యాలు మాకు ఉంటాయి. అదొక పెద్ద దేశం, అక్కడ అన్ని సౌఖ్యాలు కలిగిన అది రాజ్యం కనుక మేము అక్కడ ఉండాలి అనే మనసుతో వాళ్ళు స్వదేశాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ వీరు కూడా ఇది మా స్వస్థలం కాదు అని దేవుడు సిద్ధపరిచిన పరలోక పట్టణానికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. అవునా? అవును. ఎందుకంటే దేవుడు వారి కోసం సిద్ధపరిచాడట. మరి సిద్ధపరిచినప్పుడు మనం గృహాలను నిర్మించుకొనవలసిన వారుగా ఉన్న ఇంటిని కట్టుకోవాలి. మీలో ఎంతమంది ఇంటిని కట్టుకోవాలి అనుకుంటున్నారు? ఆ ఇంటిలోని ప్రవేశించాలి అనుకుంటున్నారు? అదేనండి గృహం. ఆ గృహంలోనికి ప్రవేశం, గృహప్రవేశం జరగాలి మనందరికీ. మనందరం కూడా గృహప్రవేశం కోసం ఎదురు చూస్తున్నాం. ఇంతకీ ఎక్కడుంది ఆ గృహం? ఏంటి ఆ గృహం అంటే, భూమి మీద మనిషి జీవించడానికి ఈ దేహాన్ని దేవుడు నివసించడానికి ఒక గృహంగా ఇచ్చాడు. ఈ దేహం దేవుడు నివసించడానికి ఒక ఆలయం, మన ఆత్మ జీవించడానికి ఒక నివాస స్థలం. అది భూమి మీద జీవించే బ్రతుకు కాలం మాత్రమే చెల్లుతుంది. మరి మట్టిలోనికి వెళ్ళిపోయిన తర్వాత శిథిలమైపోతుంది. మరి శిథిలమైన తర్వాత ఏం కావాలి? ఎల్లప్పుడూ జీవించే నివాసం అనేది మనకి కావాలి. మరి ఆ నివాసం ఎక్కడుంది? ఎక్కడుందో దేవుడు చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రికలోని 5వ అధ్యాయం, కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రికలోని 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే అక్కడ దేవుడు ఏమంటున్నారో చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, ఇది కూడా ఒక నివాసం. అంటే ఈ దేహం కూడా ఒక గృహం లాంటిది, ఒక ఇల్లు లాంటిది. ఎందుకంటే మనమే ఆయన ఇల్లు అని మీరు చదువుకున్నారు. ఈ ఇల్లు తాత్కాలికమైన ఇల్లు, ఇది సొంత ఇల్లు కాదు మంది. ఏమండి, ఈ దేహం మన సొంత ఇల్లు కాదు. దేవుని ద్వారా మనకి అద్దెకు ఇవ్వబడిన గృహము, తాత్కాలికముగా ఇవ్వబడిన గృహము. మరి గృహాన్ని ఏం చేయాలి? ఒకరోజు ఖాళీ చేసేయాలి. ఏమండి, అద్దెంట్లోకి దిగిన తర్వాత ఇది మన ఇల్లు అనుకోవడానికి లేదు కదండి. దాని ఓనర్స్ వేరు, దాని సొంత యజమానులు వేరు. ఏదో ఒక రోజు దాన్ని మనం ఖాళీ చేసేయాలి. ఎప్పుడు ఖాళీ చేయాలనుకుంటాం? మనం సొంత ఇల్లు కట్టుకున్నంత వరకు కూడా అద్దెంటిలో ఉండాలి అనుకుంటాం. ఈరోజు అద్దెంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ ఏంటి? అద్దెంట్లో ఉన్న వాళ్ళ కళ ఏంటండి? మేము అద్దెంట్లో ఉంటున్నామండి, ప్రతి నెల ఇంచుమించు 10,000, 15,000, 30,000. ఏమంటే పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే అండి ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఒక 25 నుంచి 30-35,000 వరకు మరి అద్దెతో ఇవ్వబడుతుంది, అద్దెకు. మరి అలాంటిది బ్యాంకుకి మేము కట్టుకుంటే సొంత ఇల్లు మేము కట్టుకోవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకున్నంత వరకు కూడా అద్దె ఇంటిలో ఉంటూ ఉంటారు. కానీ అది వాళ్ళ సొంత ఇల్లు కాదు, వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోలేదు ఒకరోజు. అలాగే భూమి మీద ఉన్న ఈ దేహం కూడా మనం తాత్కాలికంగా నివసించడానికి ఇవ్వబడిన ఒక గృహం. ఈ గృహంలోనికి మనం ప్రవేశించాం. ఎవరిచ్చారు ఈ గృహాన్ని మనకి? దేవుడే కట్టి తల్లి గర్భంలో ఈ నివాసాన్ని, ఈ ఇంటిని మనకిచ్చాడు. అవునా? ఇంటిలో మనం ఉంటాం. ఎంతకాలం ఉంటాం? మహా అయితే 70-80, అంతే కదండి. ఆఫ్టర్ 80 చెప్పలేం ఎప్పుడు వెళ్ళిపోతాము. అంటే కొద్ది కాలము మాత్రమే నివసించడానికి అనుకూలమైనదిగా ఇల్లు ఉంటుంది. ఆ తర్వాత ఇల్లు శిథిలమైపోతూ ఉంటుంది. శిథిలమైపోతుండడం అంటే పళ్ళు ఊడి, కళ్ళు కనబడక, జుట్టు రాలిపోయి, ఏమండి వృద్ధాప్యం మీద పడి, కాళ్ళు నడవలేక, చెవులు వినలేక, ఇదంతా శిథిలావస్థ అంటారు. ఇలా శిథిలావస్థకు మన దేహాలన్నీ చేరిపోతాయి. అంటే ఇప్పుడు భూమి మీదకి మనకి ఇవ్వబడిన ఈ గృహాలన్నీ కూడా శిథిలమైపోయే గృహాలు, ఇల్లు, పాడైపోయే దేహాలు, దేవుడి చేత అద్దెకి ఇవ్వబడిన గృహాలు, నివాస స్థలాలు. కనుక ఎలాగో మనం దీన్ని వదిలేయాలి. కానీ వదిలేసే ముందు మనకంటూ ఒక సొంత ఇంటిని మనం ఏం చేయాలి? కొనుగోలు చేసుకోవాలి. సొంత ఇంటిని సంపాదించుకోవాలి. ఎక్కడ సంపాదించుకోవాలి? దేవుడేమో ఒక పట్టణాన్ని కట్టాడట. ఇందాక హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నట్లుగా భూమి మీద వాళ్ళ గుడారాలలో ఉంటున్నా
ఈ నివాస స్థలాన్ని విడిచిన తరువాత మేము సొంత ఇంటికి వెళ్ళిపోవాలి, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడుగా ఉన్నాడు, ఆ ఇంటికి మేము వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో మన పితరులైన వాళ్ళందరూ కూడా భూమి మీద బ్రతికారు. మరి వారిని ఆదర్శంగా మనం తీసుకొని ఈ గృహాలను విడిచిపెట్టి, అంటే ఈ దేహాలను మనం భూమి మీద విడిచిపెట్టి, అద్దెకి ఇవ్వబడినవి తాత్కాలికమైనవి, వీటిని విడిచిపెట్టి సొంత ఇంటిలోనికి మనం ఎగిరిపోవాలి. మరి సొంత ఇల్లు ఎలా వస్తుంది? ఏం చేస్తే మనం సొంత ఇంటిని సంపాదించగలం? యేసుప్రభు వారు ఒక మాట అన్నారు వెళ్ళిపోయే ముందు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన వెళుతూ ఏం మాట్లాడారో ఒక మాట చూద్దామా? 14వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు, తక్కువ కాదండి, అనేకం అంటున్నాడు. చూడండి, చాలా ఉన్నాయి. మా నాన్న దగ్గర చాలా విల్లాలు ఉన్నాయి, చాలా గృహాలు ఉన్నాయి, ఇల్లులు, నివాసములు. లేకపోతే మీతో చెప్పుదును కదా, మీరు ఇంత కష్టపడవలసిన అవసరం ఏముంది? ఇంత మనం కష్టపడిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ప్లాటు లేదనుకోండి, ఏ ఇల్లు లేదనుకోండి, మీరు ఎందుకు ఇబ్బంది పడతారు? కనుక మీతో చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటున్నాడు. చూడండి, ఏమండి, మీకు స్థలములు సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను అంటే నేను వెళుతున్నాను, మీకు స్థలాన్ని సిద్ధం చేస్తాను, అప్పుడు మీరు, నేను వస్తాను, నేనుండు స్థలములో మీరు కూడా ఉండులాగున. ఆ మాట చదువుదాం. నేను వెళ్ళి, జాగ్రత్తగా వినండి ఈ మాట, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా, నేను ఎక్కడైతే నివాసం ఉంటున్నానో, నేను ఏ ఇంట్లో అయితే ఉంటున్నానో, మీరును ఆ గృహములో ఉండులాగున మరలా నేను వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను తీసుకొని పోతును. అంటే యేసుక్రీస్తు వారు వచ్చి మనలను సొంత ఇండ్లకు తీసుకొని వెళతాడు. ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు? సొంత గృహం. అంటే భూమి మీద మనం కట్టుకుని వదిలేయండి, ఎలాగ వదిలేసిపోతాం, దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఇంకా మేడలు, ఏమైనా అంతస్తుల భవనాలు, అవి కూడా అంతే కదండి. వాటికంటే ఖరీదైన దేహం అయితే ఆ దేహాన్నే వదిలి వెళ్ళిపోతున్నాం. ఇక ఆ ఎన్ని ఎత్తైన భవనాలు, అంతస్తులు ఉంటే ఏం ఉపయోగం చెప్పండి? ఏమండి, అనిల్ అంబానీ గారు ముంబైలో చాలా పెద్ద ఇంటిని కట్టించుకున్నాడు. ఆయన చాలా పెద్ద ఇల్లు, దాంట్లో చాలా సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఆయన కానీ, ఆయన కుటుంబం కానీ, లేదా తర్వాత వచ్చే వాళ్ళు కానీ ఏమవుతారు? అది విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఏమండి, దాని పేరు యాంటిలియా. విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, అవునా? ఎప్పటికే దాని అమ్మకానికి పెట్టారనే వార్త కూడా వచ్చింది. ఎందుకంటే అది కృంగిపోతుంది భూమిలోనికి, దీనివల్ల కొంచెం ప్రమాదం ఉంది, వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోదాం. అలాగని వాళ్ళకి ఇతర దేశాల్లో కూడా సొంత ఇళ్ళు, సొంత స్థలాలు, విల్లాలు ఉన్నాయండి. అంటే పోనీ ఇక్కడి నుంచి వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయినా ఈ భూమిని, విశ్వాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. మనమంతా మనం కట్టుకున్న, సంపాదించుకున్న గృహాలు, సొంత ఇళ్లను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కనుక ఇవేవి మన ఇల్లు అంటే ఇవేవి మన ఇల్లు కావు, ఇవేవి మన గృహాలు కావు, ఇంక్లూడింగ్ మన శరీరం. మన దేహమే మన నివాసం అయితే మొదట ఈ దేహాల నివాసం ఉండేది 4 గోడలు. అది రేకులతో కావచ్చు, లేదంటే కమ్మలతో కావచ్చు, ఏమండి, లేదంటే స్లాబ్తో కావచ్చు, అది ఎన్నైనా అంతస్తులైనా కావచ్చు. మొత్తానికి వీటన్నిటినీ కూడా విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. అంటే యేసుప్రభు వారు చెప్పిన సంకేతం ఏంటంటే, నాయన ఇళ్ళన్నీ కూడా ఒకరోజు ఖాళీ చేయాలి, శిథిలమైపోతున్నాయి. కనుక ఇప్పుడు రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. అందుకే ముందుగానే ఆయన చెప్పాడు, ఏమని తెలియజేశాడు? భూమి మీద మన గుడారం, మన నివాసమైన ఈ శరీరం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము, గృహము. నివాసం అంటే ఏంటండి? గృహము, ఇల్లు, మనం నివసించే చోటు అని అర్థం. నిత్యమైన నివాసము ఎక్కడుందట? పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. పౌలు గారు ఎరిగారు, మీరు ఎరిగారా? మీకు ఎంతమందికి తెలుసు పరలోకంలో ఇల్లు ఉందని? ఇంతకు పరలోకంలో ఇల్లు ఎలా వస్తుంది? ఏమండి, పరలోకంలో ఇల్లు రావాలి అంటే అక్కడ మరి నిర్మాణం చేసుకోవాలి కదా, ఆ ఇంటిని కట్టుకోవాలి కదా. ఆ గృహంలోనికి మనం వెళ్ళాలి అంటే మనం వెళ్ళేసరికి ఆ గృహం సిద్ధంగా ఉండాలి కదా. అందుకే యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే వచ్చి వెళ్ళిపోయారు కదా. వచ్చి వెళ్ళిపోయి ఏమన్నారు? నేనుండే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని
నాతో ఉండుటకు తీసుకెళ్తాను నేను. అంటే యేసు ప్రభు వారు వచ్చే లోపు మన ఇల్లు రెడీ అయిపోవాలి, రెడీ చేసుకోవాలి మనం. అవునా? రెడీ ఎలా చేసుకోవాలి మరి మనం? మన ఇళ్లను ఎలా రెడీ చేసుకోవాలి? ఇక్కడ భూమి మీద ఉంటుండగా అక్కడ ఆ లోకంలో దేవుడు నియమించిన పట్టణంలో మనం ఎలా నిర్మాణం చేసుకోవాలి? భూమి మీద ఉన్న ఆ ఇళ్ల నిర్మాణం కోసం బ్యాంకుల దగ్గరికి వెళుతున్నాం, లోన్లు తీసుకుంటున్నాం, ఇంజనీర్ దగ్గరికి వెళుతున్నాం, ప్లాన్ గీస్తున్నాం, డబ్బులు పెట్టుబడిగా పెడుతున్నాం, భవనాలు అంతస్తు మీద అంతస్తు, అంతస్తు మీద అంతస్తు వేసి కడుతున్నాం. ఓకే, మరి పరలోకంలో మన నివాసాన్ని మనం వెళ్ళిపోవాలి కదా. అదే కదా సుస్థిరమైన నివాసం. ఎందుకంటే భూమి మీద నిలువరమైన నివాసం మనకి ఇక్కడ లేదు అని పౌలు గారు చెప్పేశారు. మనం ఇక్కడ స్థిరంగా ఉండలేము, ఉండాలి అనుకున్నా ఉండము. కనుక వెళ్ళిపోయే లోకంలో మన కోసం ఒక పెద్ద నివాసాన్ని, గొప్ప నివాసాన్ని కట్టుకోవాలి. కాబట్టి మరి ఆ నివాసాన్ని కట్టుకోవాలి అంటే ఏం చేయాలి? తిమోతి గారికి రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయం అని ఏమంటున్నారు చూడండి. పౌలు గారు తిమోతి గారికి రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచే దేవుని యందు నమ్మిక. ముందు దేవుని నమ్మండి, తర్వాత వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము, అంటే పరలోకంలో ఆ పట్టణంలో ఇల్లు ఒకవాడు మీరు కట్టుకోవాలి అనుకుంటే, ఆ ఇంటిని మీరు సంపాదించుకోవాలి అనుకుంటే ఏమంటున్నాడండి? రాబో కాలమునకు మంచి పునాది వేసుకునేవారు. పునాది అంటున్నాడు చూడండి. పునాది ఏంటి? పునాది దేనికి వేస్తారు? ఇంటికి కదా. ఇంటికైనా పునాది వేస్తారు. అంటే పరలోకంలో మీ ఇంటికి పునాది పడాలి. దేవుడు కట్టించిన ఆ పట్టణంలో యేసు ప్రభుతో పాటు మీ నివాసం, మీ గృహం ఉండాలి. అంటే మరి గృహ ప్రవేశానికి ముందు ఏం చేయాలి? ముందు పునాది వేయాలి కదా. గృహాన్ని కట్టాలంటే ఏం చేయాలి? పునాది వేసే కదా, దాని మీద ఇల్లు కడతారు కదా ఎవరైనా సరే. అందుకే ఏమన్నాడు? వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలం, భూమి మీద ఉన్న కాలం కాదు, చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళబోయే ఆ కాలమునకు మంచి పునాది అంటున్నాడు చూడు. పునాది, ఆ పదం పునాది అని ఎందుకన్నాడంటే అక్కడ ఇల్లు కట్టుకోవాలి, అక్కడ మీరు గృహాన్ని నిర్మాణం చేసుకోవాలి. అవునా? వారు పునాది తమ కొరకు వేసుకొనుచు, అంటే రాబో కాలంలో మంచి పునాది వేసుకొనుచు మేలు చేయువారును. అక్కడ పునాది పడాలంటే ఏం చేయాలి? మేలు చేయువారును, సత్క్రియలు అన్న ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించము. ఎందుకు ఆజ్ఞాపిస్తారండి? ఇక్కడ ఆజ్ఞగా చెప్పాలా? అవును, మరి పరలోకంలో గృహాన్ని కట్టుకోవాలి అంటే ఇక్కడ ఆజ్ఞది. లేదంటే చచ్చాక మనం అక్కడ ఏ ఇల్లు నివాసం లేకుండా వీధిని పడతాం మనం. ఏమంటే ఇల్లు లేకపోతే ఏమవుతామండి? ఎండకి, వానకి, గాలికి నీ కుటుంబం రోడ్డున పడతారా? కనుక మన కుటుంబం అంతా సౌఖ్యంగా ఉండాలి అంటే, మనం సౌఖ్యంగా ఉండాలి అంటే మనకంటూ ఒక గృహం కావాలి. మరి గృహంకి పునాది పడాలి. మీరెక్కడుంటుండగానే పరలోకంలో పునాది వేసుకునే అవకాశాన్ని దేవుడిచ్చేశాడు. మరి అక్కడ పునాది పడి అక్కడ నిర్మాణం సాగాలి అంటే ఏం చేయాలని చెబుతున్నాడండి? రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు పునాది అంటున్నాడు చూడండి. తమ కొరకు వేసుకుని వారును, మేలు చేయువారు. మంచిని చేస్తున్నారు మీరు. మేలు 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 పొరుగువానికి, దేవునికి మంచిని మీరు చేయగలుగుతున్నారా? అలా చేస్తే మీకు పునాది పడుతుంది అక్కడ. మేలు చేయువారును, ఔదార్యము గలవారును. ఔదార్యం అంటే అండి ఇవ్వటం. నిజంగా ఈరోజు మనం మోదవలసలో స్థలం కొంటున్నాము అనగానే ఎంతమంది పిల్లలండి, చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎన్ని లక్షల రూపాయలు ఇంచుమించు ఈరోజు మన లెక్క ఒక 70 లక్షల వరకు చేరుతుందండి. అలాగా అంటే 1 కోటి రూపాయలకు దరిదాపులుగా వెళుతున్నారు ఈ సహాయాలు. దేనికి ఇచ్చారు మీరు? ఎవరి కోసం ఇచ్చారు మీరు? ఏమండి? అక్కడ భూమి మీద ఉన్న స్థలాన్ని కొనడానికని మీరు అనుకుంటున్నారేమో. కాదు, అది దైవ కార్యార్థమై అయితే ఇక్కడ మీరు ఇచ్చిన పెట్టుబడి పరలోకంలో మీ కొరకు స్థలాన్ని దేవుడు కేటాయించాడు యేసు ప్రభు ద్వారా. ఆయన చెప్పాడు కదా, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవని. అక్కడ పునాది పడుతుంది. ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టడం వలన అక్కడ పునాది పడుతుంది. అదే అంటున్నాడు, ఔదార్యము గలవారును, తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలని ఆజ్ఞాపించుము. మీ ధనంలో ఇతరులకు ఏమైనా పాలిస్తున్నారా? సేవకులకి ఏమైనా సహాయం చేస్తున్నారా?
ఇతరులకు పాలివ్వటం అంటే అక్కడ మీకు నిర్మాణం జరగాలి అంటే పరుల కోసం, దైవ సేవకుల కోసం మీ కష్టాన్ని ఇచ్చేవారై ఉండాలి. ఏమండి, సేవకులుగా మాకు పంపించేవాళ్ళు ఎప్పుడూ పంపించేవాళ్ళు వాళ్ళే పంపుతుంటారండి. అప్పుడు నేను అనుకుంటుంటాను, వెరీ గుడ్, వీళ్ళందరూ పంపుతున్నారంటే వీళ్ళ కోసం స్థలాలు, ఇళ్ళు సిద్ధపడిపోతున్నాయి. ఇదిగో ప్రభు సేవ కోసం వీళ్ళంతా త్యాగాలు చేస్తున్నారు. ఏమంటే ఉదయం మనం చూసాం కదా, ఎన్నో పండ్లు పంపిణీ చేశారు, ఎన్నో మందులు పంపిణీ చేశారు, ఎన్నో సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ ఏంటి? సత్క్రియలు, మేలులు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే వాళ్ళ కోసం నేనేమనుకోవడం తెలుసా? అయితే వీళ్ళ కోసం పరలోకంలో ఒక అద్భుతమైన నివాసం సిద్ధమవుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల పరలోకంలో మీకంటూ ఒక గృహం, స్వగృహం, సొంత గృహం, ఎవడు ఖాళీ చేయించలేని గృహం, శాశ్వత కాలం మీరు బ్రతికే గృహం. ఈ గృహం పరలోకంలో మీకు సిద్ధమవుతుంది. అలా మీరే సిద్ధం చేసుకోవాలి మీ క్రియలతో. మీకు ఇల్లు సిద్ధం కావాలి అంటే భూమి మీద మీరు దేవుని కొరకు పనులు చెయ్యాలి. మేలు చేయవారు, ఔదార్యం గలవారు, సత్క్రియలను ధనము గలవారును, మీ సహాయం, మీ ధనములో ఇతరులకు పాలిచ్చువారుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. సొంత ఇల్లు. అవునండి, సొంత ఇల్లు నిర్మాణం దేవుడు చేసేస్తున్నాడు. అక్కడ మీరు చనిపోయి యేసుప్రభు వచ్చి తీసుకుని వెళ్ళేసరికి నిజంగా మీ దానిని చూచి మీరు ఆశ్చర్యపోతారు. ఏంటి, నేనైనా కట్టుకున్నా, నాదేనా ఇది? ప్రభు చూపిస్తారు, ఇదిగో 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 ఈ భవనం అంతా నీదే, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, దేనికి నువ్వు అడగవలసిన పని లేదు, దేనికి ఇది లేదని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. అద్భుతమైన నివాసం నీకోసం ఇగో పరలోకంలో ఏర్పాటు చేసుకున్నావు నాయన, నువ్వు వెళ్ళు, అందులో ప్రవేశించు, వెళ్ళు, నీ నూతన గృహంలోనికి ప్రవేశించు అని యేసుక్రీస్తు వారు ఆ మాట అనాలి అంటే ఏం చేయాలి? భూమి మీద మీరు పునాది వెయ్యాలి. మత్తయి సువార్తలో చెబుతూ ఆయన ఎక్కడ ఇల్లు కట్టువాడు జ్ఞానవంతుడు అన్నాడు? ఒక ఉపమానం చెబుతూ ఇద్దరి కోసం చెప్పాడు. ఒకడేమో బండ మీద కడుతున్నాడట, ఒకడేమో ఇసుకలో కడుతున్నాడట. ఏమండి, బండ మీద కట్టువాడిని గురించి ఏమన్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం అండి. కాబట్టి నా మాటలు విని, అది ఇప్పుడు విన్నారు ఈ మాటలు, ఈ మాటలు విని అంటే గృహప్రవేశం గూర్చి ఈ మాటలన్నీ దేవుడు మీకు నేర్పిస్తున్నాడు నా ద్వారా, బైబిల్లో రాసినవి. ఈ మాటలు విని వాటి ప్రకారము చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకును బుద్ధిమంతుడు పోలియుండును. అంటే వెరీ ఇంటెలిజెంట్ బాయ్, వెరీ ఇంటెలిజెంట్ గై, వెరీ గుడ్, చాలా తెలివైన వాళ్ళండి మీరు. ఎక్కడ కడుతున్నారు ఇల్లు? బండ మీద. అంటే బండ మీద ఇల్లు కడితే ఎలా ఉంటుందో తెలుసా అండి? వెరీ స్ట్రాంగ్. కిందనంతా రాయి కదండి, రాయి కాబట్టి మీ నివాసం స్ట్రాంగ్గా ఉంటుంది, శాశ్వత కాలం ఉంటుంది అని రూపకాలంకారంగా చెప్తున్నాడు ఆయన. అంటే ఆయన చెప్పిన మాటలకి ఈరోజు మనం చదువుతున్న ఈ పాఠానికి ఎంత అన్యోన్య సంబంధం ఉందో చూసారా? ఈయన మాటలు విని అంటున్నాడు, వాటి చొప్పున చేయువాడు. చేస్తారా మీరు? ఈరోజు విన్న పాఠంలోని మాటల ప్రకారంగా ఎందరైతే చేస్తారో అయితే ఇల్లు కట్టుకుంటారు మీరు. చదవండి ఆ మాట. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని వారిని పోలియుండును. బుద్ధిమంతుడాడు. చాలా బుద్ధిమంతులు మీరు, జ్ఞానవంతులు, తెలివైన వాళ్ళు అవుతారు మీరు. వాన వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరే ఇంటి మీద కొట్టినా కానీ ఆ ఇంటికి ఏమీ అవ్వదు. కానీ రెండోడు ఉన్నాడట, వాడెవడు? ఈ నా మాటలు విని ఎవరైతే ఈ మాటలు చొప్పున చెయ్యరో, ఎక్కడికంటే ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుడు. ఇసుకలో ఇల్లు కడితే ఏమవుతాడన్నాడు? ఏమండి, ఇసుక అంటే లూజ్ కదండి, లూజ్ సాయిల్, కింద రాయి ఉండదు, అంతా కూడా ఇసుక నేల. అక్కడ దాని మీద కట్టేవాడు బుద్ధిహీనుడు. వాన వచ్చి వరదలుగానే వస్తే ఆ భూమిలోనున్న అవన్నీ కృంగిపోయే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు అది కూలబడెను.
దాని పాటు చాలా గొప్పది. కనుక భూమి మీద ఇల్లు కట్టుకోవాలనుకునేవాళ్ళు, ఎక్కడ దుబాయ్లో మీకు పామ్ జూమ్ ఏరియాలను మీకు కావాలా? ఏమండి పామ్ ఐలాండ్లో మీకు కావాలా ఏంటి విల్లా? ప్రపంచంలో చాలామంది కొనుక్కున్నారు. హాలీవుడ్ సినీ యాక్టర్లు, ఏమంటే మన షారుఖ్ ఖాన్ కూడా, బాలీవుడ్ యాక్టర్ కూడా అక్కడ కొనుక్కున్నాడండి. అంటే విదేశాలలో గొప్ప గొప్ప పట్టణాలలో మాకంటూ ఒక నివాసం ఉంది, అక్కడికి వెళ్తే మేము వెళ్ళిపోతామండి, మా విల్లాకి వెళ్ళిపోతామండి మేము. ఎంతకాలం ఉంటావు విల్లాలో? నువ్వు ఉన్నంతకాలం. అవునా? ఎల్లకాలం నువ్వు అక్కడ ఉండవుగా. అలాంటిది కాదు పరలోకం, అలాంటిది కాదు పరలోకంలోని గృహం. అక్కడికి నువ్వు ప్రవేశించాలి. అది ఒరిజినల్ గృహ ప్రవేశం. ఏది గృహ ప్రవేశం? అందుకే పాట రాస్తున్నానండి, రాసేసాను ఈ సంవత్సరం కొత్త పాట, విందులు గాని 2025లో. ఏమండి, నువ్వేమో పాలు పొంగిస్తున్నావు, పొయ్యి వెలిగిస్తున్నావు, అవునా, కొత్త ఇంటి కోసం. ఈ భూగ్రహం నీ గృహమా? ఏమండి, అసలు ఈ భూగ్రహమే నీ గృహం కాదయ్యా. దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలయ్యా. ఎక్కడ పాలు పొంగాలి, ఎక్కడ పొయ్యి వెలగాలి, ఎక్కడ ఏ గృహంలోనికి నువ్వు ప్రవేశించాలి అన్నదే ఆ పాట సారాంశం. నువ్వు గృహప్రవేశం ఏది? ఎక్కడికి వెళ్తున్నావు? ఏది నీ ఇల్లేది? నువ్వు తర్వాత వెళ్ళబోయి ఉండడానికి నువ్వు కట్టుకొని ఇల్లేది? యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చి ఏమన్నారు? ప్రభువా, మీరు ఎక్కడ కాపురం ఉంటున్నారు చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి నాకు అని ఎవడో అడిగితే శిష్యుడు యేసు ప్రభు అంతే ఏమన్నాడు? అయ్యో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనం ఏమన్నాడు చూడండి. ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నువ్వెక్కడికి వెళ్ళిన నీ వెంట వస్తాను నేను అని అన్నప్పుడు యేసు అంటున్నాడు, నాతో వస్తావేంటయ్యా? నక్కలకైతే బొరియలున్నాయి, ఆకాశంలో ఎగిరే పక్షులకైతే వాటి గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడైన నాకు తలవాల్చుకొనుటకు అసలు స్థలమే లేదు, స్థలమే లేదు, స్థలం లేదు. ఎందుకండి భూమి మీద స్థలం లేదు అంటే? భూమి మీద స్థలం కలిగిన వాడు తెలివైనడా బుద్ధిహీనుడా? మీరంటారు భూమి మీద స్థలం కలిగిన వాడు బుద్ధిమంతుడని, కానీ బైబిల్ అంటుంది పరలోకంలో స్థలం కలిగిన వాడు బుద్ధిమంతుడు. జాన్సన్ గారు మంచి పాట మాట్లాడారు కదండి. ఏంటి పరలోకంలో నీ స్థలం ఎంత? ఏమండి, పరలోకంలో నీ స్థలం, దేవుడు ఏర్పాటు చేసిన నీ స్థలం. మరి స్థలం ఉంటే సరిపోతా? స్థలంలో నిర్మాణం, ఇల్లు, గృహం, ఆ గృహంలోనికి ప్రవేశం. ఏమండి, ఆ గృహంలోనికి నువ్వు వెళ్ళవా? వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఏం చేయాలి భూమి మీద? అదే మీరు వింటున్నారు ఇప్పుడు. ఇక్కడ ఉంటుండగానే అక్కడ ఇల్లు కట్టించుకొని ఆ ఇంటిలోనికి ప్రవేశించడానికి అన్ని ఏర్పాట్లు. ఏమండి, ఇంట్లోకి ఎప్పుడు గృహప్రవేశం ఎప్పుడు చేస్తాం చెప్పండి? ఏమిటి, బాత్రూమ్ కట్టకుండా ఎవడన్నా ఇంట్లోకి వెళ్ళిపోతాడా? బెడ్రూమ్ లేకుండా ఎవడన్నా ఇంట్లోకి వెళ్ళిపోతాడా? గృహంలోకి ప్రవేశిస్తాడా? గృహప్రవేశం అనేసరికి టోటల్ కంప్లీట్ అయిపోద్ది ఇల్లు. బాగా వినండి, అవునా? గృహప్రవేశం ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఇంటిలో సర్వ వసతులు సిద్ధమైన తరువాత, ఇంక్లూడింగ్ లైటింగ్, ఫ్యాన్స్, ఫ్లోరింగ్, అలాగే ఇంటిలో ఉన్న వస్తువులు, సోఫాలు, మంచాలు, ఏమంటే అన్నీ. ఇది లేదు అని అనిపించుకోకుండా ఇల్లంతా శుభ్రంగా, ఏమంటే ఇంద్రభవనంలా సిద్ధం చేసుకొని అప్పుడు ఒక ముహూర్తాన్ని పెట్టుకొని ఎర్ర రెబ్బను కడతారు. అప్పుడు ప్రముఖులు పిలుస్తారు, లేదంటే మీ పెద్దలు పిలుస్తారు, లేదంటే మీరే ఆ ఇంటిని రిబ్బన్ కట్ చేస్తారు కత్తిరి పట్టుకొని. ఏం కట్ చేస్తారు? అదే గృహప్రవేశము. కొత్త ఇల్లు, వెళ్ళిపోతున్నాం కొత్త ఇంట్లోకి. ఇక మాకు అద్దె పెడతలేదు. ఎందుకంటే అద్దెకున్నాం అనుకోండి, ప్రతి చిన్న మేకు కొడితే కింద నుంచి ఓనర్ వచ్చేస్తాడు, పక్కనగా ఉన్నాడు. ఏంటంటే శబ్దం వచ్చింది ఏంటి? ఏమండి మేకు కొట్టామండి, ఫోటో పెట్టుకోండి. ఏమండి మీరు ఇలా మేకలే కొట్టడానికి వీల్లేదండి. మీరు మేకులు కొట్టకూడదా అంటే? ఫోటోలు పెట్టుకోకూడదా? అవును మరి, ఎందుకంటే వాడు రూల్, ఇల్లు ఆడిది, ఏం చేస్తాం? మీరు ఎలా మేకలు కొట్టేసి తీసేసి పోతాయంటే తర్వాత ఇంటికి వచ్చినోడు, అద్దెకి వచ్చినోడు చూసి ఏంటో ఈ కన్నాలని మేము పుచ్చుకోవాలా అంటాడు. కొంతమంది ఎలాంటి వాళ్ళు తెలుసా అండి, అంటే టెనెంట్స్ అంటే అద్దెకునే వాళ్ళు ఓనర్స్తో ఎంత తలపోటు అంటే ప్రతిదీ ఇబ్బందే. పైనుంచి శబ్దాలు వచ్చాయనుకోండి, ఇంటి ఓనర్ ఫోన్ చేస్తాడు, ఏంటండి పైనుంచి గెంతుతున్నారండి, శబ్దాలు వస్తున్నాయి ఏంటండి, మేము పడుకోవద్దా? ఏమంటామండి, ఇల్లు వాడిది.
ఏమనంటే మీకు నచ్చలేదు ఇంటికి బయటికి వెళ్ళిపోండి అంటాడు. బయటికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? సామాన్లతో, పిల్లలతో. ఈరోజు అద్దెకు కాపురం ఉంటున్న వాళ్ళందరికీ తెలుసు ఆ బాధలేంటో. అద్దె ఇంటిలో కాపురం అన్న వాళ్ళకి తెలుసు ఆ ఇబ్బందులు ఏంటో. ఎందుకంటే ప్రతి దానికి వాళ్ళతో ఇబ్బంది, అన్నిటికీ సర్దుకుపోవాలి, వాళ్ళు ఏమన్నా సరే వినాలి. ఎందుకంటే పెద్ద పెద్ద పట్టణాల్లో అయితే ఇల్లులు దొరకడం కష్టం అండి. అది మనం అనుకున్న జాబ్ దగ్గర లేదంటే మన పని దగ్గరగా ఇల్లు దొరకాలి కదా. మరి కొంతమంది అయితే బోర్డు పెడతారు, ఇందులో వెజిటేరియన్స్ ఓన్లీ, అంటే మాంసం తిన్నాడు మా గదిలోకి, మా ఇంట్లోకి రాకూడదు, నియమాలు. మరి కొంతమంది బోర్డులు పెడతారు, క్రిస్టియన్స్కి అద్దెకి ఇవ్వబడదు. అవునా కాదా? క్రైస్తవులని సరికి ఇల్లు అద్దెకిస్తారా? ఇవ్వరు. అంటే ఎంత సమస్య, సొంత ఇల్లు లేకపోవడం ఎంత ఇబ్బంది. అద్దె ఇంట్లో ఉంటే అన్ని ఇబ్బందులేనండి. అందుకే ఇవన్నీ పడి 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 ఏమనుకుంటారు, చా ఏదో ఒకటి చేసైనా, లోను పెట్టైనా సరే, ఏమంటే బ్యాంక్ నుంచి అప్పు తెచ్చైనా సరే సొంత ఇల్లు మాత్రం కట్టేసుకోవాలండి. లేదంటే ఒక అపార్ట్మెంట్లోకైనా వెళ్ళిపోవాలండి. సొంతది, నాది అనుకున్న దాంట్లోకి వెళ్ళిపోవాలి. ఎంత దూరం ఆలోచించావు? మంచిదే. నీకు తలపోటు లేకుండా ఉండాలని సొంత ఇంటి కల కోసం నెరవేర్చుకోవడం కోసం అడుగులు వేసావు, మంచిది. మరి భూమి మీద ఉన్నప్పుడు నీ సొంత ఇంటి కోసం నువ్వు ఏ రోజున ఆలోచిస్తున్నావా? నీ గృహం కోసం, దాని నిర్మాణం కోసం, అందులో ప్రవేశం కోసం నువ్వు ఏ రోజున ఆలోచిస్తున్నావా? ఏమీ లేదే, ప్రణాళిక లేదు అసలు. మనకి ఎంతసేపు తెచ్చుకున్నదంతా భూమి మీద ఎక్కడ పెట్టుబడి పెట్టడానికి సరిపోతుందండి. ఇల్లు కట్టుకున్నందుకు బ్యాంక్ ఈఎంఐలు, అద్దెకు డబ్బులు కట్టడాలు, పిల్లల అవసరాలు, ఇక దాచి దేవునికి ఇవ్వడానికి ఏముంది చెప్పండి? ఇవ్వగలుగుతున్నారా? అంటే మనుషులు ఎంత స్వార్థపరులైపోయి బుద్ధిహీనులైపోయారంటే, ఇసుకలో కట్టుకున్న వాళ్ళందరూ ఇల్లు, పరలోకంలో నివాసం కోసం, గృహం కోసం ఆలోచించలేని వాళ్ళందరూ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా బైబిల్ ఏం చెప్పింది? యేసుప్రభు ఇసుకలో తమ ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనులు. ఏమండి, మాకు న్యూయార్క్లోని పెద్ద భవనం ఉందండి, అయితే నువ్వు బుద్ధిహీనువురా? ఏమంటే నాకు పామ్ జుమేరియాలో నాకు పెద్ద విల్లా ఉందండి, అయినా నువ్వు బుద్ధిహీనుడివేరా? ఏమంటే నాకు టోక్యో, జపాన్, అక్కడ చాలా పెద్ద ఫ్లాట్ ఉందండి, నాకు అపార్ట్మెంట్ ఉందండి, అయినా నువ్వు బుద్ధిహీనుడివేరా? ప్రపంచంలో ఈ ఆరిన నేల మీద ఎక్కడ నీకు స్థలం ఉన్నా నువ్వు బుద్ధిహీనుడివే. ఎందుకు? అది వదిలి వెళ్ళిపోవాలి. నువ్వు ఉండు, తప్పులేదు, కానీ దానికన్నా ఎక్కువగా నువ్వు దేనికోసం ఆలోచించాలి? ఎక్కడ నివాసం కోసం మీరు ఆలోచించాలి? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు? ఆ పట్టణంలో నీ నివాసం, నీ స్వగృహం, దాని నిర్మాణం ఎలా చేస్తావు? ఏదో పర్లేదు 4 గోడలు లేపేసి పైన ఎందుకు రేకులు వేసేయండి అంటారా? సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తారండి? కట్టేది ఏదో బ్రహ్మాండంగా కట్టుకోవాలండి. అదే కదండి, ఇల్లు కట్టడం కోసం ఏమనుకుంటాడు? అన్ని వసతులు ఉండాలండి. పిల్లలకు ఒక బెడ్రూమ్ ఉండాలి. ఈ మధ్యన చూడండి, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు తమ ఇంటి హోమ్ టూర్ అటండి, అవి కొన్ని వీడియోలు. ఆడోళ్ళు మగోళ్ళు ఇల్లు కొనుక్కుంటే చాలండి, హోమ్ టూర్లు చేసి పెట్టేస్తున్నారు అందరూ. ఏంటి? మాకు సొంత ఇల్లు ఉంది. మనమేమో చూసి చొంగగార్చుకున్న, అబ్బాయి ఎంత బాగుంది, ఆ డైనింగ్ హాల్ ఎంత బాగుంది, ఆ బెడ్రూమ్ ఎంత బాగుంది, ఆ లైటింగ్ ఎంత బాగుంది, ఇవన్నీ చూసి మన కళ్ళు జిగేయమంటున్నాయి. మనం అప్పుడు ఏమనుకుంటాం? నాకు కూడా ఇలాంటి బెడ్రూమ్ ఉంటే బాగున్నాను, నాకు కూడా ఇలాంటి సొంత ఇల్లు విల్లా ఉంటే అనిపిస్తుంది చెప్పండి, అనిపిస్తుంది అందరికీ. కానీ పరలోకంలో ఒక మంచి విల్లా నాకు కావాలి, నేను సత్క్రియలతో ఇక్కడ నేను చేయటం వల్ల యేసుప్రభు నాకు కేటాయించిన స్థలంలో నేను గొప్ప ఒక గృహాన్ని నిర్మించుకోవాలి అనే ఆలోచన మనకు వస్తుంది అప్పుడు? లేదు, రాదు. ఎందుకంటే మనం బుద్ధిహీనులు అయిపోయాం కాబట్టి. భూమి మీద మీరు కట్టుకోవడానికి ఎంతైతే ఆలోచిస్తున్నారో అంతకు 100 రెట్లు పరలోకంలో మీకోసం ఒక సుస్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఆలోచించాలి. అప్పుడు మీరు జ్ఞానవంతులు, లేదంటే మీరు బుద్ధిహీనులు. గాలి వస్తుంది, వాన వస్తుంది, ఇంటి మీద కడతాది, ఆ ఇల్లు కూలుతుంది, నువ్వు చస్తావు, నరకానికి పోతావు. ఆ పాటు గొప్పది. అదే చెప్పాడు యేసుప్రభు ఉపమానంలో. అంటే ఈ ఇల్లు ఏదో ఒక రోజు పోతుంది కనుక దేవుని చేత కట్టబడినది. దేవుడు కడతాడంటే కడతాడాయన, ఎందుకు కట్టడండి? ఆయన కడితే ఎంత అందంగా ఉంటుందండి. ఆయన కట్టిన, తాత్కాలికంగా కట్టిన ఈ లోకమే ఇంత అందంగా ఉంటే శాశ్వత కాలం మన బ్రతుకుండే ఆ లోకం ఇంకెంత అందంగా, అద్భుతంగా, ఆహ్లాదకరంగా ఉంటుందో మనం ఊహించాలండి. అంతే, నమ్మకం.
విశ్వాసం అంటారు దాన్ని. మీరు విశ్వాసంతో రాబోయే లోకం కోసం మంచి పునాది వేసుకోగలుగుతున్నారా? తిమోతి పత్రికలో చెప్పినట్లుగా పునాది. ఇంతకు ఎప్పటికైనా మీ ఇంటి కోసం ఫౌండేషన్ ఏమైనా వేసారా? నిజంగా క్రైస్ట్ చర్చ్, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ చాలామంది పునాదులు వేసేసుకున్నారండి. వెరీ గుడ్. పునాదులు పడిపోయి చాలామంది గోడలు లేపేశారు, చాలామంది రూమ్స్ కూడా తయారైపోయి. ఎందుకంటే చాలా పెట్టుబడులు పెట్టేశారు దేవుని కోసం, చాలా త్యాగాలు చేసేశారు దేవుని కోసం. మీ గృహాలు నిర్మాణం అయిపోతున్నాయి. మరి ఇప్పుడు ఆ గృహంలోకి ఏం చేయాలి? వెళ్ళాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడండి? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కోసరము ఎదురు చూచుచున్నాము. ఉండబోయే దానికోసం ఎదురు చూడండి. ఈ గృహం పోతే మనం ఆత్మ ఉండే ఈ నివాసం, ఈ గృహం, ఈ ఒళ్ళు శిథిలమైపోతే అయిపోయింది. కానీ శిథిలము కాని ఒక ఇంటిలోనికి మనం వెళ్ళిపోవాలి, ఆ గృహంలోనికి మనం ప్రవేశించాలి అంటున్నాడు. చూడండి, నిలువరమైన పట్టణం మనకి ఎక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసరము ఎదురు చూచుచున్నాము. ఇక్కడి నుంచే ప్లాన్ చేస్తున్నారా? ఏమండి, కొత్త ఇంటి కోసం ప్లాన్ చేస్తున్నారా? ఎప్పటికైనా ప్లాన్ చేసుకోండారా. పోనీ ఇక్కడ ఇల్లు ఉంటే ఉన్నేవండి, తప్పే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఉండకూడదని నేను ఏమో అంటలేదు. ఉన్నేవండి, ఇల్లులు ఉన్నాయా, సొంత స్థలాలు ఉన్నేవండి. కానీ పరలోకంలో ప్లాన్ చేసుకోండి. ఇల్లు పరలోకంలో సొంత స్థలం, సొంత ఇల్లు, గృహం, అది నిర్మాణం, అది మీ చేతిలో ఉంది. మీరే చేసుకోవాలి. దేవుడు చేయడు. మీరు సత్క్రియలు చేస్తే ఆయన అక్కడ దాని అభివృద్ధిని చేస్తాడు. ఎందుకంటే మీరు ఇక్కడ ఖర్చు పెట్టే ధనం, మీరు చూపించే ఔదార్యం, మీరు చేసే సత్క్రియలు, వీటన్నిటి బట్టి దానిని 100 రెట్ల ప్రతిఫలాన్ని దేవుడు యాడ్ చేసి అక్కడ మీ అందమైన గృహాన్ని దేవుడు తయారు చేస్తూ ఉంటాడు. మరి అందులోకి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. అందులోనికి వెళ్ళాలి. ఏమండి, అందుకే ఏమంటున్నాడు చూడండి, యోధా పత్రిక 20వ వచనం. ఒకే ఒక అధ్యాయం ఉంటుందండి యోధా పత్రికలోని 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, మీరు నమ్ముతున్నారే, అతి పరిశుద్ధమైనది పరలోకం, ఆ పట్టణం, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఏమండి, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండు. జాగ్రత్తగా మీ ఇంటిని కాచుకోండి. మిమ్మును మీరు కట్టుకొనుచు అంటే ఇక్కడ మీరు దేవుని పనిలో మీరు చెయ్యటమే మీ ఇంటిని మీరు పరలోకంలో కట్టుకోవటం. మీకు మీరే కట్టుకోవటం. మీరే ఇంజనీర్లు, మీరే నిర్మాణకులు. దేవుడు అక్కడ కడతాడు, కానీ పెట్టుబడి మీదే కదా. ఇక్కడ దేవుని కోసం పెట్టుబడి పెడుతున్నారు కదా. మీ త్యాగం, మీ కష్టం, మీ సహాయం దేవుని కోసం, సేవకుల కోసం మీరు ఇస్తున్నారు కదా. ఇలాంటి మాటలు వెళ్ళడం కోసం ఎంతోమంది ఉపయోగపడుతున్నారు కదా. వినిపిస్తున్నారు జనానికి. ఈ మాటలు వినిపించడం కోసం ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. పెట్టాలి. ఏమండి, ఊరకనే ఉన్నారనుకుంటారా? ఎన్ని సభలండి, ఎన్ని కార్యక్రమాలండి, ఎందుకు చేస్తున్నారు కన్వీనర్స్గా? వాళ్ళందరూ ఆలోచించండి. వాళ్ళకి ఏం అవసరం అండి సభలు పెట్టకపోతే? ఏమండి, ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఈ 2-3 నెలలు నేను ఖాళీ అయిపోయానండి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్లో మీటింగ్స్కి పర్మిషన్ ఉండదు అని, పబ్లిక్ గ్యాదరింగ్స్కి అంతరాయం కలుగుతుందని. మొత్తం ఇంచుమించు 16 మీటింగ్స్ అవన్నీ కూడా ఈ మార్చ్, ఏప్రిల్, మే నెలలో మీటింగ్స్ అన్ని నవంబర్కి పోస్ట్పోన్ చేస్తామండి. నవంబర్ తర్వాత, అలాగే జనవరి సెమినార్ తర్వాత. వాళ్ళందరూ ఎందుకు పెట్టాలి? నన్ను ఎందుకు పిలవాలి? నేను ఎందుకు వెళ్ళాలి? చెప్పండి. అనేక మందికి ఈ మాటలు చెప్పి తమ్మును తాము కట్టుకొని ఒక మహాలోకంలో తమ గృహప్రవేశం జరగాలి. వెళ్ళరా ఇంట్లోకి? వీధిలో ఉంటారా? ఏదైనా సొంత ఇల్లు అనేది ఒకటి ఉంటుంది కదండి. ఏదైనా ఒక ఇల్లు ఉందంటే నాది ఒక ఇల్లు. ఏమంటే మనకు సొంత ఇల్లు ఉంటే లోన కూర్చొని గంజైనా తాగి బతకొచ్చండి అంటారు చాలామంది. అంతే కదండి, ఆకలితో ఉండొచ్చు. అదే అద్దెంట్లో ఎంతకాలం ఉంటారు? నెల అయ్యేసరికి వాడు వచ్చేస్తాడు, అద్దేది అని. ఏమండి, అద్దె కట్టాలా వద్దా? పాపం చాలామంది డబ్బులు లేక అద్దెలు కూడా ఎగ్గొట్టొచ్చుంటారండి. ఏమండి, ఇంటి ఓనర్ వచ్చేసరికి తాళం వేసేసి లోపల ఉంటారు, అందరూ బయటికి వెళ్ళిపోతుంటారండి. అంటే వాడి వల్ల కలిగే ఇబ్బందులు, నష్టాలు. ఇక్కడ మీరు నష్టపోయిన పరలోకంలో మీరు నష్టపోకూడదు. మీకంటూ గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ గృహానికి ఓపెనింగ్
ఎప్పుడు? యేసు ప్రభు రాకడతోనే మీ గృహం ప్రవేశం. అందరినీ ఒకేసారిగా తీసుకెళ్తాడు. ఏమండి? ముందెవరు వెళ్ళిపోరు. నేను వచ్చి నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా నాతో ఉండడానికి తీసుకువెళ్ళిపోతాను. అప్పుడు మీరు అనుభవించే ఆ లోకం మీదంటూ, ఆ నివాసం, ఆ పట్టణం, నిలువరమైన పట్టణం, పునాదులు కలిగిన పట్టణం, ఆ పట్టణంలో మీకంటూ ఒక పెద్ద గృహం. వద్దా అండి? చాలామంది గొప్పలు చెప్పుకుంటున్నారండి. ఏమండి, మాకు హైదరాబాద్లో బంజారా హిల్స్లో 2 ఇల్లులు ఉన్నాయి తెలుసా అండి? గొప్ప. బంజారా హిల్స్లో 2 ఇల్లులు ఉన్నాయా? అమ్మో, హైదరాబాద్లో 2 ఇల్లు ఉన్నాయండి. అంటే ఇక్కడ ఉన్నది కాకండి? అవునండి, ఇక్కడ ఉన్నది ఇక్కడే, విశాఖపట్నం. మాకు హైదరాబాద్లోనే, బెంగళూరులో కూడా ఉందండి తెలుసా మీకు? అమ్మో, బెంగళూరులోనే. ఎక్కడో పల్లెటూరులోనే స్థలం ఉంటేనే గొప్పగా అనుకునే మనం, ముఖ్య పట్టణాల్లో స్థలాలు ఉంటే ఎంత గొప్ప. ఈరోజు ఎంత గొప్ప హోదాగా మీరు చెప్పుకుంటారు. కానీ దానికన్నా గొప్ప హోదా ఏంటో తెలుసా అండి? పరలోకంలో మీకు స్థలం ఉంది, పరలోకంలో మీకంటూ ఒక నివాసం ఉంది, పరలోకంలో మీరు నివసించడానికి ఒక గృహం ఉంది అని మీరు చెప్పుకోవడానికి మీరెవరైనా సంతోషిస్తున్నారా? సంతోషించాలి అంటే దేవుని పనులను చేయాలి, ఔదార్య కార్యక్రమాలు చూపించాలి, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారై ఉండాలి, మేలు చేసి సత్క్రియలైన ధనంతో మంచి పునాది మీరు వేసుకోవాలి. ఇది బైబిల్ చెబుతున్న నిజం. మీరు భూమి మీద ఇసుకలో పునాది వేసుకునే బుద్ధిహీనులు కాకూడదు. మీ సొంత ఇంటి కల, మీ ఆత్మ చిరకాలం శాశ్వత కాలం జీవించే నివాసం, మీ గృహం, మీ సొంత ఇల్లు, మీ ఆత్మ నివసించే సొంత ఇల్లు అక్కడ ఉండాలి. ఆ గృహంలోనికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఉండి మిమ్మల్ని మీరు కట్టుకోండి అంటున్నాను. మళ్ళీ చదువుదాం మాట 20 వచనం. మిమ్మును మీరు కట్టుకొనుచు. మీరే కట్టుకోవాలి. అవునండి, అలా కట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నారండి? ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టం. వెళ్ళిపోతున్నాం, అక్కడే ఉంటాం, ఆయనతోనే ఉంటాం. ఎందుకు బంజారా హిల్స్ ఎందుకు గొప్పదా అని అనిపించిందండి. ఎందుకు బంజారా హిల్స్ గొప్పది? హైదరాబాదులో ముఖానికి రంగులు వేసుకుని సినిమా యాక్టర్లు అందరూ అక్కడే తగలడ్డారు కాబట్టి అంతే. ఇంచుమించు 90-91 మేము వెళ్ళేటప్పుడు అండి అవన్నీ దెబ్బలండి. హైదరాబాదులో అండి 1990లో ఆ టైముల్లో మేము హైదరాబాద్ వెళ్ళేటప్పుడు హైదరాబాద్ బంజారా హిల్స్ అన్నీ కూడా మట్టి దెబ్బలు లాంటివి, నిర్మానుష్యమైన ప్రదేశాలు. మరి ఇప్పుడేంటి? సినిమా యాక్టర్లు అందరూ అక్కడ ఇల్లు కొనుక్కుంటే అక్కడ నీకు ఇల్లు ఉంటే ఒక గొప్ప. అలాగే అమెరికాలో కాలిఫోర్నియా ఉందండి, అక్కడ బెవర్లీ హిల్స్ అని ఉంటుంది. బెవర్లీ హిల్స్ అంటే టోటల్గా హాలీవుడ్ యాక్టర్లు అందరూ అక్కడే ఉంటారు. అంటే రోజు మీ ఇంటి ముందు నుంచి హాలీవుడ్ యాక్టర్లు వెళ్తుంటారు. అయితే గొప్ప. అవునండి, మా ఇంటి ముందు నుంచి చిరంజీవి వెళ్ళిపోతున్నాడండి, మా ఇంటి ముందు నుంచి బాలకృష్ణ గారు వెళ్తున్నారండి. అంటే వీళ్ళు ఆంధ్రాలోని గొప్ప. మా ఇంటి ముందు షారుఖ్ ఖాన్ ఇల్లు అండి, రామారావు గారి ఇల్లు పక్కనేనండి, నాగేశ్వరరావు గారి ఇల్లు అక్కడేనండి. చెప్పుకోవడానికి గొప్ప. కానీ నువ్వేం గొప్పలు చెప్పుకోవాలి తెలుసా? చచ్చిపోయిన తర్వాత పౌలు గారి ఇల్లు ఎదురుగుండి ఇల్లు మాదేనండి. తెలుసా మీకు? పౌలు గారు ఎదురిల్లు, మా ఎదురిల్లు పౌలు గారు. ఇక నా కుడి పక్క ఎవరు తెలుసా? పేతురు గారండి. ఇంకా చెప్పమంటారు, ఆశ్చర్యపోతారు. నా ఎడం పక్క ఎవరు అనుకున్నారు? దావీదు గారండి బాబు, చాలా పెద్ద ఇల్లు అయింది. నా కొంచెం ఆ వీధి చివరికి వెళ్తాడు, అబ్రహాం గారిదండి బాబు, చాలా పెద్ద భవనం అయింది. ఇలా మీరు చెప్పుకుంటారా? ఇలా చెప్పుకోవడానికి ఇష్టపడతారా? మాకేం అవసరం లేదండి, చూడలేదు చేయలేదు, ఇవన్నీ ఎందుకండి గొప్పలు? పనికిరాని మనుష్యుల కోసం, వాళ్ళ ఉన్న ప్రాంతాల కోసం గొప్పలు చెప్పుకుని ఈ లోకం దేవుని యందు భయభక్తులు కలిగిన విశ్వాసులు ఆ పట్టణంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుని గృహాలు ఉంటారు. అందరూ కలిసి మూకుమ్మడిగా హాల్లో ఉన్నట్టు ఉండరు అక్కడ. అంటే కరోనా తర్వాత ఏమో తుఫాన్లు ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు అందరినీ మేకల మందలా తీసుకెళ్ళి పెద్ద గదిలో పడేస్తారండి. ఒరే అందరూ ఎక్కడ ఉండంటారు, అక్కడ అందరికీ భోజనాలు, అక్కడ అందరికీ పడకలు. అలా ఉండదు పరలోకం మనకి. ఏమండి? మూకుమ్మడిగా మందలా తీసుకెళ్ళి అందరూ వెళ్ళిపోతారు, హాల్లో ఉండంటారు అండు. ఎవరికి వారికి సొంత గృహాలు, ఆ గృహాలలో ఎన్నో సౌకర్యాలు. ఏంటండి ఇల్లు మెరిసిపోతుంది, ఎవరిది ఇల్లు ఎంత అద్భుతంగా ఉంది, దగదగలాడిపోతుంది. ఏంటండి? స్టెఫెన్ గారిదండి, పీక తెగిపోయిందండి, అయింది, ప్రాణం పోయిందండి, రాళ్లతో కొట్టి ప్రాణం పోగొట్టుకున్నాడండి దేవుని కోసం. అవునండి, అందుకనే ఎంత గొప్పగా ఉంది భవనం. ఆహా, కళ్ళు చెదిరిపోతున్నాయండి.
అంతే కదండి. దేవుని కోసం ఎక్కువగా భయభక్తులు కలిగి జీవించిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు, తమ ప్రాణాలని పణంగా పెట్టిన వాళ్ళు, వాళ్ళ గృహాలు దగదగా మెరిసిపోతుంటాయి. అక్కడ ప్రకటన గ్రంథంలో రూపకాలంకారంగా చెప్పాడు కదా, వజ్ర ఖచ్చితమైన నవరత్నాలు పొదిగిన రకరకాల మెరుపులతో హంగులతో జస్ట్ వర్ణించాడంతే. అది మీకు అర్థమయ్యే భాష. భూమి మీద రంగురాళ్ళు ఉన్నాయి కాబట్టి, ఆ రంగురాళ్ళు మీకు గొప్ప కాబట్టి ఆ బంగారం రంగురాళ్ళు ఇవన్నీ చెప్పాడు. కానీ దానికి మించి అది కాదు, ఇంకా దానికి మించుందా లోకం. అలాంటి గొప్ప భక్తులు దైవజనులు దగ్గర మీ నివాసం ఉందని చెప్పుకోవడానికి ఇప్పుడు మీరు సిద్ధపడుతున్నారా? ఏది మీ ఇల్లు? ఎక్కడ మీ గృహం? ఆ లోకంలో మీరు కట్టుకొని భూమి మీద కన్ను ముయ్యక ముందే, చచ్చిపోక ముందే మీరు ఇల్లు కట్టుకోగలరు. చచ్చాక ఇంక నో అవకాశం. ఏమంటే ఒక అంతస్తు మాత్రం వేశానండి, ఈ లోపు చచ్చిపోయానండి అంటే మరి ఇంకంతా ఒక అంతస్తు ఇక పరలోకంలో. అవును, మరి చచ్చిపోయావు. ఎందుకు చచ్చిపోయావు అంటే విపరీతంగా తిండి తినేసేవాడిని అండి. భక్తుడివే, కానీ ఏం ప్రయోజనం? పంచదార తినేయటం, ఉప్పు తినేయటం, ఒళ్ళు దాచుకోకుండా, దేవుని కోసం భద్రం లేకుండా నువ్వు తినేసి సేవ చేసావు. చచ్చిపోతే ఏమవుతావు అంటే నువ్వు బ్రతకవలసిన నీ ఆయుష్కాలాన్ని తగ్గించుకొని ముందుగా పోయావు కదా, నీ కాలానికి ముందుగా నువ్వు వెళ్ళిపోతున్నావు. అప్పుడు నీ పని కూడా కుంటిపడిపోయింది. అంటే ఇప్పుడు మీ ఆరోగ్యం విషయంలో ఎంత శ్రద్ధ తీసుకోవాలి చెప్పండి? మీరు 10 కాలాల పాటు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకొని, దాచుకొని, ఎక్కువ పని చేసుకొని మన ఇల్లు బాగా కట్టుకోవాలి అక్కడ. అదండి తెలివైన వాళ్ళు చేసే పని. బ్రతికేది ఏముందరా, కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలా 2 నెలలు బ్రతకడం చాలని ఇష్టానుసారంగా లోకంలో బ్రతికి టక్కని చచ్చిపోయావు అనుకో, నచ్చింది తినేసి ఇష్టం ఉన్న చోట తిరిగేసి, దానివల్ల నీ ఇంటికి ప్రమాదం, నీ గృహానికి ప్రమాదం. వద్దు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ గొప్ప ఇంటిని నిర్మాణం చేసుకోండి. అక్కడికి వెళ్ళి మీరు బ్రతకాలి కదా. తెలివైన వాడు చేసే పని తెలివైన పని. ఎందుకంటే మనం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలండి? దేవుడు ఉన్న లోకము. దేవుడున్న లోకం. ఆ లోకంలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు చూస్తారా? ఒక మంచి మాట దేవుడు రాయించాడండి. ప్రకటన గ్రంథం చూద్దామా? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం. దేవుడి ఇల్లు కూడా మీతోనే. అవును, దేవుడు మీతోనే ఉంటాడు. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. ఆయన వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. దేవుడు కూడా మీ మధ్య ఉంటాడు. అవునండి, ఒకనాడు గుడారంలో ఇశ్రాయేల్ అందరూ టెంట్ వేసుకుంటే ఆయన కూడా టెంట్లో ఉన్నాడండి కాదా? ఇశ్రాయేల్ అందరూ టెంట్లో చుట్టూ ఉంటే ఆ మధ్యన దేవుని యొక్క గుడారం ఉండేదట, మందసం ఉన్న గుడారం. భూమి మీద ఆయన మనుషులతో నివసించడానికి ఇష్టపడుతున్నప్పుడు పరలోకానికి మీరు వచ్చిన తర్వాత మీతో ఉండకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారండి? ఆయనకేమో రంభా వరసి మేనకలు ఉన్నారండి పక్కకి ప్రైవేట్గా వెళ్ళిపోయి ఉండడానికినో? అటువంటి తుచ్చుడు కాదు దేవుడు. మనుషులు అనుకునే నీచుడు కాదు దేవుడు. ఆయన తన పిల్లలతో ఉండటమే సుఖం, తన పిల్లలతో జీవించటమే ఆనందం. మీతో బ్రతకాలి అనుకున్నాడు, మీతో గడపాలి అనుకుంటున్నాడు. అందుకే మీ మధ్య నేను కూడా ఇల్లు కట్టుకుంటాను, ఆయన మీతోనే ఉంటాను. అదే చెప్తున్నాడు. ఏమని? రూపకాలంకారంగా, ఎప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. మీతో ఉంటాడు. దేవుడు మీ కళ్ళ ముందే తిరుగుతుంటాడు. దేవుడు మీ కళ్ళ ముందు తిరుగుతుంటాడండి. దేవుడు మీ ఇంటికి వస్తాడండి. దేవుడు తన ఇంటికి మిమ్మల్ని ఆహ్వానిస్తాడండి. రా, ఈరోజు రా నాన్న, నా దగ్గర నాతో భోజనం చేయి. ఆహా, దేవుడితో భోజనం అంటే అది ఎంత గొప్ప విందు, ఎంత గొప్ప సందడి, ఎంత గొప్ప అవకాశం. ఆలోచించండి. అటువంటి గొప్ప గృహాన్ని ఎక్కడ కట్టుకోవాలి మీరు? పరలోకంలో, దేవుడు నియమించిన పట్టణంలో. ఆ గృహంలోనికి మనం ప్రవేశించాలి. భూమి మీద ఇల్లు కట్టుకొని నువ్వు ఎంత గొప్ప ఇల్లు కట్టుకొని, ఎంత నువ్వు గొప్ప గృహప్రవేశం చేసుకో. కొత్త ఇల్లు కట్టుకున్నావు కదా, గృహప్రవేశం చెయ్యు, తప్పులేదు, వెళ్ళు. కానీ ఉండవు కదా అందులోని. ఏదో ఒక రోజు కట్టి నువ్వు వెళ్ళిపోతావు. ఏమండి? ఎంతో గొప్ప నిర్మాణాలు చేసుకున్న వాళ్ళు ఏమయ్యారు? కోటలన్నీ కూడా శిథిలమైపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకప్పుడు వాళ్ళ కోటలు మొఘలు చక్రవర్తులు పరిపాలించినప్పుడు అందంగా ఉండేవాళ్ళు కోటలన్నీ కూడా. మరి ఇప్పుడు వాళ్ళ కోటలన్నీ రాళ్ళు.
నక్కలు తిరుగుతున్నాయి, ఏమి లేవు ఎవరు. ఒకప్పుడైతే ఎవరక్కడ అనేసరికి దీపాలతో పాటు సైనికులు వచ్చేసేవాళ్ళు, పనికత్తులు వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరక్కడంటే నీ మాట నీకే వినపడదు, ఎవరక్కడ అని. అంటే హ్యాలో లేదా కుక్కల అరుపులు, నక్కల అరుపులు వినపడుతుంటే లేరక్కడ, అయిపోయింది. అలాంటిది కాదు పరలోకంలో నీ గృహం. అక్కడికి గృహప్రవేశం చేసుకోవాలని ఉందా? నిజంగా గృహప్రవేశం అంటే ఎంత సంతోషం అండి. కుటుంబంతో, భార్య, పిల్లలు, బంధువులు అందరితో కలిసి ఏమండి కొత్త ఇల్లుకు తీసుకున్నాండి, మీరు రావాలి, మా ఇంటిని చూడాలి, ఎలా ఉంది ఇల్లు, మీతో చెప్పాలి. అబ్బా ఏం వుడ్ వాడారండి దీనికి, ఏంటండి ఈ మంచం ఏంటండి ఎంత అద్భుతంగా ఉంది, ఈ స్విచ్చెస్ ఏంటండి ఎంత బాగున్నాయి, ఈ లైటింగ్ ఏంటంటే ఎంత బాగుంది, ఈ బాత్రూమ్ ఏంటంటే ఎంత అందంగా ఉంది. ఇలా ప్రతిదాన్ని చూచి మిమ్మల్ని పొగడాలి అనుకుంటారు. ఈ గృహాల కోసం గొప్పగా మీతో మాట్లాడాలి అనుకుంటారు. అది విని సంతోషించాలి అనుకుంటారు. అది భూమి మీద దొరికే కొద్ది కాలము తాత్కాలికమైన సంతోషం, సుఖం. కానీ నిజమైన మీ నివాసం క్రైస్తవులుగా మీ గృహప్రవేశం ఎక్కడ జరగాలి? ఆ లోకం నిలువరమైన నివాసం మనకి ఎక్కడ లేదు. క్రైస్తవులైన వాళ్ళందరూ కూడా తమ గృహాలను నిర్మాణం చేసుకోవాలి. ఎక్కడ? దేవుడు ఉన్న లోకంలో, ఆయనతో కూడా జీవించే ఆ మహాపట్టణంలో. అలా చేయాలి అంటే ఏవి మీ ధర్మకార్యాలేవి, ఏవి మీ సత్క్రియలేవి, ఏవి మీ ధనములో ఇతరులకు పాలిచ్చే ధర్మామి ఉన్నతమైన కార్యక్రమాలు ఏవి చెప్పండి. తెచ్చుకున్నదంతా మీకోసం ఖర్చు పెట్టేసుకుంటారు కదా. ఇక ఎక్కడ పరలోకంలో మీకు స్థలం ఎక్కడ, పరలోకంలో మీ భవనం ఎక్కడ, ఇక చచ్చిన తర్వాత మీ ప్రవేశం ఎక్కడ? అసలు మీరు పరలోకంలోనే ప్రవేశించరు. ఇక మళ్ళీ మీకు గృహం, ఆ గృహంలోకి ప్రవేశం. ఏమండి, అసలు పరలోకానికి ఎంట్రీ లేనప్పుడు ఇక మీకు ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి. అక్కడ పరలోకంలో మీకంటూ ఒక స్థలమే లేనప్పుడు ఇక పరలోక రాజ్యానికి దేవుడు మిమ్మల్ని రానివ్వడు. అవునండి, రానివ్వాలి అంటే అక్కడంటూ మీకంటూ ఏం కావాలి? సొంత గృహం కావాలి. అది భూమి మీద నీ గృహం నిర్మాణం పోయినా పర్వాలేదు, శిథిలమైపోయినా పర్వాలేదు, కానీ అక్కడ నిర్మాణం గొప్పగా జరగాలి. అక్కడ గృహంలో ఏది తక్కువ లేకుండా అన్ని వసతులతో ఉండాలి. మరి వసతులతో ఉండాలంటే ఇల్లుకి పెట్టుబడి పెట్టాలి వద్దా చెప్పండి. ఇల్లుకి ఎంత పెట్టుబడి పెడితే అంత బాగుంటుంది. రొట్టె కొద్దీ పిండి అన్నారు, అంతేనండి. సరే, పిండి కొద్దీ రొట్టె. ఏమండి, నువ్వు ఎంత పిండి కలిపితే అంత రొట్టి, అంతే కదా, అన్ని రొట్టెలు అవుతాయి. మరి నువ్వు ఇంటి కోసం 1 కోటి రూపాయలతో ఇల్లు కట్టావు అనుకో, బాగానే ఉంటుంది ఇల్లు. 50 కోట్లు పెడితే అబ్బో, 50 కోట్లు ఇంటికి పెట్టావంటే ఇంకా ఎన్ని ఏమంటారు దాని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, సొఫిస్టికేటెడ్ హైటెక్ ఫారెన్లో ఇల్లు ఏంటి తెలుసా అండి? అన్నీ కూడా సెన్సార్ అండి, అన్ని సెన్సార్ లైట్లు. ఎవడో వెళ్ళి స్విచ్ చేయవలసిన పని లేదు. ఎవడో రాత్రిపూట అలా వచ్చాడు అనుకోండి, లైట్లు ఆటోమేటిక్గా అవే వెలిగిపోతాయి. అలిక్విడ్ అయితే ఒక కుక్క వెళ్ళినా, ఒక పాము వెళ్ళినా, ఏ అలికిడికి జరిగినా, శబ్దం వచ్చినా ఆటోమేటిక్ టక్ 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 లైట్లని వెళ్ళిపోతాయి, బయట లైట్లన్నీ. అంతేగాని మనం ఎవరో తలుపు కొట్టిన తర్వాత శబ్దం వచ్చిన తర్వాత మనం లేచి అది మనకు వినబడితే బయట లైట్ వేసి ఎవరక్కడ అని అడగవలసిన పని లేదండి. అంటే అటువంటి ఎక్విప్మెంట్ భూమి మీద మనుషులే వాడుకున్న విజ్ఞానంతో ఎంత గొప్ప ఇళ్లను విల్లాలను, సెక్యూరిటీ సిస్టమ్స్ అంతా కూడా బటన్ సిస్టమ్ లేదా ఫింగర్ ప్రింట్. ఒకప్పుడు తాళాలు, కప్పలు ఇవన్నీ ఉండేవండి, ఇప్పుడేం లేవు కదండి. అంతా కూడా మెషినరీ సిస్టంతో, నీ వేలుముద్రలతో ఓపెనింగ్, నీ కంటి రెటీనాతో ఓపెనింగ్. ఇక్కడే మనిషి ఇంత గొప్పగా ఇంటిని నిర్మాణం చేసుకుంటే పరలోకంలో వీటన్నిటికీ మించినదండి. అది అంతకు మించి ఎక్కువ, చాలా గొప్పది, మన ఊహకే అందనిది. అంత గొప్ప గృహాలను మీరు అక్కడ సిద్ధం చేసుకోవాలి అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి? పెట్టుబడి. అదే అంటున్నాను నేను. మీరు ఎంత పెట్టుబడి పెడితే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అంత గొప్ప గృహాన్ని అందులోనికి మీరు ప్రవేశిస్తారు. మీరు పెట్టే పెట్టుబడే అక్కడ మీ ఇల్లు అందంగా తయారవుతుంది. ఎక్కడ మీరు పెట్టుబడి పెట్టడానికి కక్కుర్తి పడ్డారో ఏదో ఉంటుంది ఇల్లు, అంతే. చెప్పాను కదా, వారి పడిన కష్టాన్ని బట్టి వారి ఇంటి యొక్క ప్రతిభ, వారి ఇంటి యొక్క గొప్పతనం కనబడుతుంది మనకి. కనుక మీ ఇల్లు ఎలా ఉండాలనుకుంటున్నారు చెప్పండి? గొప్పగా ఉండాలండి మన ఇల్లు. మన ఇల్లు అంటే గొప్పగా ఉండాలి. అబ్బా ఏంటి ఎంత అందంగా ఉంది ఇల్లు, ఎవరిదండి ఇల్లు అని అనుకోవాలి. అలా ఉండాలి అంటే పెట్టుబడి. అలా పెట్టుబడి మీ క్రియలే పెట్టుబడి, మీ కష్టమే పెట్టుబడి, మీ త్యాగమే పెట్టుబడి భూమి మీద. దేవుడు చెప్పాడు సులువు. కనుక అక్కడ గృహంలోనికి ప్రవేశించడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు చెప్పండి? దేవుడే తన గుడారాన్ని నీ మీద కప్పును. అందులో ఉండడానికి ఇష్టపడుతున్నారా? అవునా? అవును. చివరికి ఒక మాట చదువు ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 24.
యోహాను సువార్త 17:24, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. ఏమండి, యేసుప్రభు కోరిక ఎలా ఉందట? చూడు ప్రభువా, నన్ను ప్రేమించిన వాళ్ళు, నేను కావాలనుకున్న వాళ్ళు నాతో పాటు ఉండాలి. అంటే మనం యేసుప్రభుని నమ్మిన వాళ్ళం కదండి, మనమంతా యేసుప్రభుని కావాలనుకున్న వాళ్ళం కదండి, మనమంతా ఆయన చుట్టూ ఉండాలని కోరుకున్నాడట. తండ్రి నేను ఎక్కడ ఉందనో, ఎక్కడ ఉంటాడు ఆయన? పాతాళంలో ఉంటాడు ఏంటి? ఆయన నరకంలో ఉంటాడా? కాదు కదా, స్వర్గం, లోకం, పట్టణం. తండ్రి నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమ, నా గొప్పతనం. ఆయన అందరి ఇల్లు కన్నా గొప్ప ఇల్లు ఎవరిది అవుతుందండి? యేసుప్రభుదే కదండి. త్యాగం చేశాడు. నంబర్ 1, ఆయన చేసిన త్యాగం, ఆయన పడిన కష్టం, ఆయన తీసుకున్న బాధ, ఆయనకు మించిన వాళ్ళు ఎవరు లేరండి. ఆయన మహిమను చూడాలట. ఏంటి ఆయన భవనం? నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలని నేను కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. యేసుప్రభు కోరుకుంటున్నాడు. కనుక మీరు నిజంగా యేసుప్రభుతో పాటు ఉండాలి అని అనుకుంటున్నారా? అయితే మీ గృహప్రవేశానికి సిద్ధం చేసుకోండి. గృహాల కోసం సిద్ధమవ్వండి, గృహప్రవేశాల కోసం సిద్ధమవ్వండి. ఆ గృహాల నిర్మాణం కోసం భూమి మీద ఊపిరి ఉన్నప్పుడే కమాన్ సిద్ధపడి గొప్ప గొప్ప గృహాలు నిర్మాణం చేసుకోండి. ఆ మహాలోకంలో, దేవుడున్న పట్టణంలో అప్పుడు ఆయన గుడారం మీ మీద ఉంటుంది, దేవుని నివాసం మీతో ఉంటుంది, ఆయన కుమారుడు మీతో ఉంటాడు, పరిశుద్ధాత్ముడు మీతో ఉంటాడు, దేవుడే మీతో ఉంటాడు. మనమంతా దేవునితో సదాకాలము ఉందుము అంటాడు. అందుకే సదాకాలం, ఎల్లకాలం అలా శాశ్వత కాలం జీవించే గృహాల కోసం వేగిరపడండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, ఎన్నో అద్భుతమైన విషయాలను భూమి మీద బ్రతికుంటుండగానే మీ కుమారుని ద్వారా మాకు నేర్పించారు. విన్న మేము అవిశ్వాసులము కాక చూడక నమ్మే తరంలో ఉన్నాం కనుక మమ్మల్ని ఆదరించండి, మా విశ్వాసాన్ని స్థిరపరచండి, బలపరచండి. మేము ఆ మహాలోకంలో మా కొరకు గొప్ప గృహాలను నిర్మాణం చేసుకునే జ్ఞానాన్ని, కష్టాన్ని, మేము త్యాగం చేసే పనులు చేయగలిగే సమర్థతను మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ, మీతో పాటు సదాకాలం ఉండే యోగ్యత, అర్హత మాకు, మా కుటుంబాలకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.